ఆడబిడ్డ వాళ్ళు ఫోన్ చేసుకుంటారు, కానీ చివరికి పెళ్లి రోజు మాత్రం ఇంట్లో ఒకరు వెళ్తారు, మిగతా వెళ్ళలేకపోతారు. కారణం ఏంటి? ఏదో ఒకటి ఆటంకాలు వస్తుంటాయి. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా సమస్యలు అనేది వచ్చి మన ఉన్నత స్థితిలోకి ఎదగకుండా, సంఘం అభివృద్ధి చెందకుండా, సంఘం విస్తరించకుండా, సంఘంలో ఐక్యత లేకుండా, సంఘములో ప్రార్థన అనేది చాలా సహోదరులతో అంటే అపోస్తుల 12వ అధ్యాయంలో 5వ వచనంలో మీరు చదివినట్లయితే, సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేయించునని రాయబడింది. సంఘము ఒక సేవకుడు కొరకు తప్పక ప్రార్థన చేయాలి. సంఘం ఎవరి కొరకు ప్రార్థన చేయాలమ్మా? ఎంతమంది ఉన్నాం అనేది కాదు, ఎంతమంది ప్రార్థన వింటాడా దేవుడు, ఎంతమంది ఉంటే ప్రార్థన ఆలకిస్తాడు, ఎంతమంది 1000 మంది ఉంటే వింటాడా, లేకుంటే ఎంతమంది ఉంటే వింటాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనంలో, ఇద్దరు భూమి మీద ఏకీభవించి దేన్నైతే అడుగుతారో అది ఖచ్చితంగా వారికి దొరుకునని రాయబడింది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో, ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడి ఉంటారో, అనగా ఆయన నామంలో కూడి ఉంటామో అక్కడ యేసు ప్రభువారు మన మధ్యలో ఉంటాడు అని రాయబడింది. కాబట్టి జనంతో కాదు కానీ దేవుని యొక్క ఆత్మతోని మాత్రమే కార్యాలు జరుగుతుంటాయి. పరిశుద్ధ ఆత్మ చేత ఎవరైతే మారు మనసు పొంది యేసుక్రీస్తు వారు నా పాపల కొరకు చనిపోయి తిరిగి లేచారు నమ్మి విశ్వసించుతారో వారు రక్షించబడతారు. ఎవరైతే విశ్వసించిన వారు అందరి ఎదుట దేవుని యొక్క నామ కొరకు మహిమ కొరకు బాప్తిసం పొందుతారో వారు రక్షించబడతారు. ఆ రక్షించబడిన వారికి దేవుడు పరిశుద్ధ ఆత్మను వరం ఇస్తాడు. ఆ తర్వాత సంఘంలో సావాసాన్ని ఇస్తాడు. ఆ సంఘంలో అపోస్తుల బోధ ఎందును సావాసం అందును రొట్టె విడిచి ఎడ దగ్గర ప్రార్థన జీవితంలో కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు అందరం కూడా ఆశ్రదించబడతారు. ఒకరు కాదు, అందరు కూడా ఆశ్రదించబడతారు. లోకంలో చాలా మంది గనులైన వారు ఉన్నారు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, అందం కలిగిన వారు ఉన్నారు, ఐశ్వర్యం కలిగిన వారు ఉన్నారు, ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి జ్ఞాన శక్తి కలిగిన వారు ఉన్నారు, శాస్త్రము అనగా శాస్త్రజ్ఞులు ఉన్నారు, సమస్తము తెలిసినట్టు వారు ఉన్నారు. అయినప్పటికీ ఎన్నిక లేని వారము, యోగ్యత లేని వారము, ఎక్కడో పుట్టి పాపంలో పొర్లాడుతూ నాశన కూపములకు వెళ్ళిపోతున్నటువంటి మనను ప్రభు తన కృప చేత కనికరం చేత మనందరినీ రక్షించాడు. మనందరినీ రక్షించినటువంటి దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే మన ద్వారా దేవుని యొక్క కార్యాలు జరగాలని దేవుని యొక్క ఉద్దేశం. మనం బలహీనులమే కావచ్చు కానీ మన దేవుడు బలవంతుడు కాబట్టి మన ద్వారా బలమైన కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. సో ఆ బలమైన కార్యాలు జరగాలంటే మన కులాన్ని బట్టి జరగదు, లేకుంటే మనకున్న చదువును బట్టి, మనకున్న అందచందాలను బట్టి కాదు, కానీ మనందరిలో పరిశుద్ధాత్మ కలిసి ఐక్యత ద్వారా మనం చేసే ప్రార్థన ద్వారా మాత్రమే జరుగుతుంది. హల్లెలూయా. అయితే ఒకరోజు సంఘము విస్తరిస్తుంది. శ్రమలలో సంఘం బహుగా విస్తరించింది. వారి సంఘము విస్తరిస్తూ ముందుకు వెళ్తున్న సమయంలో సేవకును చంపాలని అనుకున్నారు. పేతుని తీసుకెళ్లి చెరసాలు వేశారు. అయితే సంఘమంతా నిద్రపోయి ఇక రేపు ఏ పనికి పోదామని అనుకోలే. సంఘమంతా కూడా రేపు ఖమ్మం పోవాలనుకోలే, మైబాద్ పోవాలి, అట్లాగా మనలాగా ఆలోచన చేయలే. సంఘం అయితే ఏం చేస్తారంటే అంతా జాన్ మార్క్ ఇంట్లో, మరియమ్మ గారి ఇంట్లో మేడగదిలో కూడుకొని వాళ్ళంతా కూడా ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఏం చేశారు? అందరు కలిసి ఏం చేశారండి? వాళ్ళంతా ఎక్కడ కూడుకున్నారు? మేడగదిలో కూడుకొని వారంతా ఏం చేస్తున్నారంటే ఏం చేశారు? ఏక మనసుతో కలిసి అందరూ కూడా ఒకే అంశం, ఒకే ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఎలా చేస్తున్నారు? చూసారు, చదివారు మీరు? 12:5 అపొస్తలుల కార్యం. అత్యాసక్తితో వారు ప్రార్థన చేస్తారు. అత్యాసక్తి అంటే ఒకే కొడుకున్నాడు, పెద్దయ్యాడు, పెరిగాడు, పెళ్లి కుదిరింది, రేపో మాపు పెళ్లి చేస్తాడు, సడన్ గా వాడు పిడిసి వచ్చి పడిపోయాడు, హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్లు అంటున్నారు మేము ఏమి చేయాలో అర్థం కావట్లేదు, మీరు కొంచెంసేపు ఆగండి, మీరు డబ్బులు రెడీ చేసుకోండి, హైదరాబాద్ పోవాలని చెప్పేసి కబురు చెబుతున్న సమయంలో అక్కడ తల్లి లేదా తండ్రి ఏమంటాడంటే అత్యాసక్తితో డాక్టర్ మీద కాళ్ళ మీద పడి, మనకు అర్థం కావడానికి కాళ్ళ మీద పడి ఏం చేసి, ఏ విధముగానైనా సరే నా కొడుకును నువ్వు బ్రతికించాలి. అప్పుడు ఆ తల్లికి మేము ఈ కులంలో పుట్టాం, ఈయన కాళ్ళు పట్టుకోవద్దు, ఈ డాక్టర్ కులం తక్కువ అంటానికి ఏమి ఉండదు. అక్కడ అవకాశం ఉంటుందా? నేను ఈ బట్టలు వేసుకున్నాను, కింద వెళ్ళి బొర్లితే ఏమైనా అయిపోతుందని ఆలోచన చేస్తుందా? అవి ఏమి ఉండదు. అక్కడ ఒకటి ఏంటంటే అత్యాసక్తితో ఏదైతే పలుకుతుందో, ఏదైతే కోరుకుంటుందంటే నా కొడుకు బ్రతకాలి, అయ్యా నువ్వు బ్రతికించగలవు, నువ్వే చేయాలి, ఏమైనా కావాలి, ఇక్కడే బ్రతకాలి, ఇక్కడే చేయాలని చెప్పేసి
పదే 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 తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళి డాక్టర్ మీద పడి, డాక్టర్ కాళ్ళ మీద పడి, అవసరం వస్తే చేతులు పట్టుకుని బ్రతిరాడు. అవునా కాదు? సంఘము కూడా సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఆయన పేరు ప్రార్థన ఆలకించే దేవుని ఎదుట సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. మా దైవజనుడు మాకు తిరిగి కావాలి, మా దైవజనుడిని బ్రతికించాలి, మా దైవజనుడిని మేమైతే వెళ్ళి విడిపించలేము, కానీ మాకున్న ఒకే అవకాశం ఏంటంటే ప్రార్థన అనే ఒక ఆయుధం మీరు మాకు ఇచ్చారు. ఈ ప్రార్థన ఒక ఆయుధం ద్వారా మాత్రమే మేము నీ దగ్గరికి రాగలిగాము, నీతో మాట్లాడగలుగుతున్నాం దేవా. కావున మీరు ఏం చేయాలంటే మాకు మా దైవజనుని మాకు విడిపించాలని అత్యాసక్తితో ప్రార్థన చేస్తే అలా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత పేతురు చెరసాలలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. గట్టిగా చెప్పండి. ఒక మనిషి ఊహకు మీరు చూడండి, అంతమంది సైనికులు ఉన్నారు, వారిని వేసిన జైల్లో ముందు కావాలిగా ఉన్నారు, తాళాలు వేశారు. అవునా? కానీ వాళ్ళు తాళాలు వేసినట్టే ఉన్నాయి, వాళ్ళు కావలవారు అక్కడే ఉన్నారు. కానీ పేతురు ఎక్కడ ఉన్నాడు? మేడ గదిలో ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన అనేది నువ్వు ఎక్కడైతే ప్రారంభిస్తావో అక్కడికే పరిగెత్తుకుని అన్ని నీ దగ్గరికి వస్తాయి. హల్లెలూయా. వింటున్నారండి? నేను మందిరము ఉపరిలో సేవ చేస్తున్న సందర్భంలో, అంటే ఇప్పుడు కూడా అక్కడ చేస్తున్నాను. అయితే మందిరము కట్టుతున్నాము, పునాది అయిపోయింది. ఎట్లా ప్రభు అని రోజు దాని చుట్టూ తిరిగి ప్రార్థన చేస్తున్నాను. నేను ఏం చేస్తున్నాను? మందిరం కట్టిన బేస్మెంట్ చుట్టూ తిరుగుతూ దేవుడికి ఇచ్చిన ఆలోచన చొప్పున ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒకరోజు ఒక ఆయనకి కృపానంద అయ్యగారు లేదా మన అయ్యగారు లాంటి మనసు ఉన్నటువంటి మంచి వాళ్ళు, మా దైవజనుడు లేదా మా సహోదరుడు ఇట్లా మందిరం కడుతున్నాడని ఒక ధనవంతుడికి చెప్తే, ఆయన చర్చిలో చెప్పినప్పుడు విని కారు కాడికి వెళ్తున్నప్పుడు, కార్లో కూర్చున్నప్పుడు, ఇంటికి వెళ్ళినప్పుడు అనుకున్నాడు, ఏం పని లేదు, ఈ పాస్టర్లు అంతా ఇట్లా అయిపోయారు, మందిరం కడుతున్నాం అని చెప్పి డబ్బులు అడుకోవడము ఇదే పని, వీళ్ళ వ్యాపారం అయిపోయిందని చెప్పేసి ఆయన మనసులో అనుకుని డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే ఒక స్వరం వినపడుతుందండి. ఏం తెలుసా? ఈ రోజు నీ స్థితిని బట్టి నువ్వు గొప్పవాడు అయిపోయినా అనుకుంటున్నావా? నా మందిరము నా సేవకుడు అంటే నీకు అంత అలసి అయిపోయిందని చెప్పేసి అదే మాట రిపీట్ అవుతే ఆయన ఎక్కడికి వచ్చాడో తెలుసండి? ఆయన ఎవరైతే చెప్పారో వాళ్ళతో మాట్లాడి కారు తీసుకొని వాళ్ళందరినీ తీసుకొని 5 నిమిషాలు అక్కడ ఉంటానని చెప్పిన వాడు 3ంటికి వచ్చి నైట్ 8:30కి వెళ్ళిపోయాడు. గట్టిగా చెప్పడం ఉంటుంది. ఆయన అన్నాడు, దర్వాజాలు కిటికీలన్నీ నేనే చేసి కలర్ వేసి పంపిస్తానని చెప్పేసి అలాగనే పంపించడం జరిగింది. హల్లెలూయా. నీ ప్రార్థన ద్వారా సంఘ ప్రార్థన, నాకు అప్పుడు ఎంతమంది 4-5 ఉండే, మేము అంతకంటే ఎక్కువ లేము. అంత 4-5తోనే దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. కాబట్టి సంఘము మనం అనుకుంటాం నలుగురు ముగ్గురు కాదు, నువ్వు ఒక వ్యక్తివి, నువ్వు 180,000 మంది చంపగల శక్తి నీ కాడ ఉంది. ఎంతమందిని? ఏలియా ఎలాంటి స్వభావం? మనలాంటి స్వభావం. ఏలియా భయపడ్డా లేదా? కర్మేలు పర్వతం మీద జరిగిన తర్వాత యెజబెల్ని చంపుతున్నప్పుడు ఏలియా మనలాంటి స్వభావం తెలియాలంటే ఆయన కూడా మరణానికి భయపడి 70-80 కిలోమీటర్ల సుమారు వెళ్ళిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోయి అన్నాడు తెలుసా, బదివృక్షం కింద నా ప్రాణాన్ని తీసుకున్నాడు. అంటే మనకున్న భయాలు ఆయన కూడా ఉన్నాయా లేదా? మనలాంటి స్వభావం గలవాడే, కానీ ప్రార్థన ద్వారా వర్షాన్ని ఆఫ్ చేశాడు, ప్రార్థన ద్వారా వర్షాన్ని కురిపించాడు. ప్రార్థనలో అంత శక్తి ఉందనే విషయం గుర్తు చేసుకోవాలి. మనకేమనిపిందంటే నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. మీరు అనుకోవద్దు ఈ మందిరం ఇట్లా ఉంది కదా, మా మందిరం అవుతుంది. ఎట్లా అవుతుంది? నీ ప్రార్థన ద్వారా అవుతుంది. హల్లెలూయా. నీ యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా, సంఘ కన్నీటి ప్రార్థన ద్వారా ఖచ్చితంగా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. రెండోది, బ్రిక్స్ వచ్చాయి, లైట్ వైబ్స్ ఖమ్మానికి వచ్చాయి. నైట్ 10ంటికి ఫోన్ చేశారు, నేను ఎవరు వచ్చేవాళ్ళు లేరు, నేను రాలేను, ఉంటే అక్కడ ఉండండి అని చెప్పేసి అన్నాను. అయితే మీరు రాకపోతే కష్టమైతే రోడ్డు మీద వేస్తే నైట్ ఎవరైనా మాయం చేస్తారు, ఏదన్నా కానివ్వండి. నేను ప్రార్థన 10ంటికి స్టార్ట్ చేశాను, 1 గంట వరకు ప్రార్థనలో ఉన్నాను. బ్రిక్స్ చేసుకుని వచ్చి దింపి వెళ్ళిపోయారు. గట్టిగా చెప్పలుంటున్నాయి. మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇందాక నేను పాడిన పాట కూడా అదే, దేవుడు నాకు ఇచ్చిన పాట. నాకంటే ఏమి లేదు, నాకంటే ఎవరు లేదు, నాకుంది నువ్వు ఒక్కడివే దిక్కు. ఎవరున్నారు మనకి? దేవుడు ఒక్కడే దిక్కు మనకి.
అందుకొరకే నేను నా మామని నమ్ముకోలే, మా అమ్మని నమ్ముకోలే, మా నాన్న నమ్ముకోలే, నా బామ్మర్దులు ఎవరిని నమ్ముకోలే. నేను నమ్ముకుంది ఒకళ్ళు ఎవరినంటే యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నా. ఆ నమ్ముకున్న దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. అంతకంటే ఏదైనా చేయగల శక్తి ఆయనకు ఉంది. గట్టిగా చెప్పడం భయపడతారు. తర్వాత అదే అపోస్తలుల 16 అధ్యాయంలో 24 నుంచి 27 6 వచనాల మధ్యలో ఏముంటుందంటే వాళ్ళని కొట్టారు. పౌలును శీలను కొట్టి తీసుకెళ్లి చెరసాలను వేసి అక్కడ ఉన్నటువంటి ఆ చెరసాల అధిపతికి అప్పగించి భద్రంగా వీళ్ళని కాపాడు. వీళ్ళు అసలు మామూలు కాదు. వీళ్ళు బయటికి వెళ్ళి యేసునామను ఉచ్చరించుతున్నారు, యేసునామను ప్రకటిస్తున్నారు. ఆ నామను ప్రజలందరూ కూడా రక్షించబడుతున్నారు. ఇది ఒక కొత్తగా వెళ్ళిపోతుంది కాబట్టి వీళ్ళని ఏం చేయాలంటే తీసుకెళ్లి నీకు అప్పగిస్తున్న చెరసాల వేశారు. చెరసాల వేసిన వాళ్ళు ఏం చేస్తారంటే కాలు మీద కాలు వేసుకున్నారు, మీద వేసుకొని పడుకున్నారా? ఏం చేశారు అక్కడ? రాత్రి వేళ. ఏ రాత్రి అది? ఏ రాత్రి అమ్మది? మధ్యరాత్రి ఎట్లుంటది? ఇంకొద్దిగా అయితే మీరు ఆవలింతలు ఇచ్చేవాళ్ళు కొందరు, మోకాళ్ళు జాపేటోళ్ళు కొందరు, గోడక ఒరిగేటోళ్ళు కొందరు, బయటికి పోయేటోళ్ళు కొందరు, అవునా కదా? నీళ్లు కొట్టుకునేటోళ్ళు కొందరు, ఫోన్ చేసేటోళ్ళు కొందరు, ఇప్పుడే మా ఆవిడకి ఫోన్ చేసిన ఇంటికి పోతున్న వాళ్ళు కొందరు, అవునా కదా? కళ్ళు మూతం ప్రార్థన అనేది మిస్ అయ్యేటోళ్ళు కొందరు. ఇట్లాంటి వాళ్ళు బ్యాచ్ చాలా మంది ఉంటుంది. ఇట్లాంటి పనికిరారంటే యుద్ధం చేసినప్పుడు అందుకొరకే అంతమంది వచ్చినప్పుడు చార్జ్కి ఎందుకు పోయారంటే అందుకొరకే. కాబట్టి మనం ఏం చేయాలంటే అర్ధరాత్రి వేళ పౌలు శీలలు గాయాలతో ఉండగా పాటలు పాడి ఏం చేశారు? ప్రార్థన చేస్తే ఏమైపోయింది? చెరసాలు బ్రద్దలాయిపోయిన అందరు బంధకాలు ఊడిపోయినాయి. చూసారండి? ఈ రాత్రి వేళ మనం అందరం ఒకే ఆత్మ కలిగి ఒకే మనసుతో మనం ఏక మనసుతో కనుక ప్రార్థన చేస్తే మన బంధకాలు ఊడిపోతాయి. మనకు ఉన్నటువంటి మిత్రులందరి బంధకాలు దేవుడు ఊడగొట్టేస్తాడు. హల్లెలూయా. అప్పు బంధకాలు కావచ్చు, అనారోగ్య బంధకాలు కావచ్చు, కుటుంబ సమస్యల బంధకాలు, పిల్లల చదువుల గురించి కావచ్చు, పిల్లల పెళ్లి గురించి కావచ్చు, మందిర నిర్మాణాల గురించి కావచ్చు, వెహికల్స్ గురించి కావచ్చు, ఇంకా ఏ పరిస్థితి అయినా సరే దేవుడు అద్భుత రీతికి చేస్తాడు. హల్లెలూయా. నా భార్యకి గర్భ సంచికి గడ్డలైనని 5 డాక్టర్లు భయపెట్టారు. 5వ డాక్టర్ సమతమేడు ఖమ్మంలో ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అసలు ఇప్పటికి 15 సంవత్సరాలు ఏమి ఆ రోజు ఆ మేడం చెప్పింది ఎఫెక్స్ లో రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఈమెకి ఏమీ లేదండి, నార్మల్ రిపోర్టు అని పంపించారు. గట్టిగా చెప్పడం ప్రార్థన ఏదైనా చేస్తుంది అది మనం ఏక మనసుతో చేసే ప్రార్థన, సంఘం కలిసి చేసే ప్రార్థన అద్భుతాలు సృష్టిస్తుంది. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారేమో ఇక్కడ ₹1,00,00,000 మందిరం కట్టాలన్నా దేవుడు కట్టిస్తాడు. అది మీ ద్వారానే జరుగుతుంది. హల్లెలూయా. ఎవరి ద్వారా జరుగుతుంది? మీ ద్వారా జరుగుతుంది. నాకు కారు కొనడానికి 3 సంవత్సరాలు తిరుగుతున్నారు కారు కొరకు. నేనే బ్రేక్ చేస్తున్నాను. నిన్న ఆదివారం కూడా ఒకళ్ళు కావాలని తీసుకెళ్లి ఒక కార్లు చూపెట్టారు. ఒకరు ఇది ఓకేనా, ఇది ఓకేనా, ఇది ఓకే. మనకి ఏది ఏ సమయంలో కావాలో అది ఇచ్చే దేవుడు మనతో ఉన్నాడు. నేను ప్రాక్టికల్ అనుభవించి చెప్తున్నాను. అనుభవించకుండా ఏదో వచ్చి చెప్పిపోయేది కాదు. ప్రాక్టికల్ చెప్తున్నాను. మీరు ఒకరున్నారా, ఇద్దరున్నారా, ముగ్గురున్నారా, నలుగురున్నారా కాదు. మనమందరం ఏక మనసు ప్రార్థన చేస్తాం. ఈరోజు ఎన్ని అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నింటిలో దేవుడు కార్యం చేస్తాడు. రాబోతున్న రోజులు ఈ సంఘాన్ని దేవుడు బహుగా విస్తరించబోతున్నాడు. ఇక్కడ సేవకులు కూడా ఈ రాత్రి నిద్రగాచుతూ సేవకుల సంఘాలు కూడా, కుటుంబాలు కూడా దేవుడు అద్భుతంగా ఆశ్రయించబోతున్నాడు. అద్భుతమైన స్వస్థతలు, ఆరోగ్యాల క్షేమాలు, గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల చేయబోతున్నాడు. అట్టి కృపా దేవుడు దయచేసి మహిమ పొందును గాక. థ్యాంక్ యూ. అవకాశం సాయి గారికి ప్రత్యేకంగా దేవునికి మహిమ కలుగును గాక.